వాక్యంలో ఏముంటుందో తెలుసా? వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను. ఏదో ఒకరోజు తప్పు చేసే వ్యక్తి దేవా నన్ను క్షమించని చెప్పని పశ్చాత్తాపడతాడు. కానీ వేషధారి ఏం చేస్తాడు? ఈసారికి క్షమించు తప్పైపోయింది, ఇంకోసారికి క్షమించు తప్పైపోయింది. వేషధారిని చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వేషధారిని మాత్రం క్షమించినాడు. దేవుని వాక్యంలో ఉన్న మాటలు. కాబట్టి మనం ఎలా ఉండాలి? దంభం లేకుండా ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఇంకో మాట ఉంటుంది, మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ అంటాడు. మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ అంటాడు. అందుకే దేవుని వాక్యంలో ఇంకో మాట ఏముంటుందంటే, బోధకులంట తమకిష్టమైనటువంటి బోధకులను దురద చెవులు గలవారై, నీ అంతటో లేడు అది ఇది అని చెప్పని ఒక పాస్టర్ గారు వచ్చి ఒక త్రాగుబోతోని ఒక పేకాడుకుంటూ తిరిగేవని దేవుని బైబిల్లోని నువ్వు దేవుడు అంటే ఆడికి ఇంకా మార్పు మనసు వస్తుందా? చెప్పండి. ఇప్పుడు మన పిల్లలు ఆడు తప్పు చేసినా ఏం చేసినా నీ అంతటో లేడురా తల్లి అంట. చిన్నప్పుడు నా కాదు, పక్కింటికి వెళ్ళి సూదెత్తుకొచ్చాడు. మా నాయనే మా కొండే అసలు భలే, అదే అవసరం రా నాకు, నేను కొనలేక నేను చూస్తున్నానని చెప్పని మురుచుకుంది. ఇంకొక రోజు వెళ్ళి దారబంతి ఎత్తుకొచ్చాడు, దొంగిలించుకొచ్చాడు. పక్క నుంచి అడుక్కుని రాలా. ఇట్లా అమ్మ మురుసుకుంటా ఉంది తల్లి. మురుసుకుంటా ఉంటే ఇక రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఇక ఈడు ఆగడాలి, ఎక్కడ పడి ఇంకోసాటికి ఎక్కడో దొంగిలించి ఒక 1000 రూపాయలు, ముందు ఒక 100 రూపాయలు, తర్వాత ఎట్లా తెస్తుంటే చక్కగా తొలతొగిపోతున్నారు. వీడేమో కరుడు కట్టినా దొంగలాగా కిరాతకుడిగా తయారయ్యాడు. ఒకరోజు పట్టుబడ్డాడు. గట్టి శిక్ష చేయాల్సి వచ్చింది. ఉరి తీసే ముందు లేకపోతే ఇట్లాంటి సందర్భాల్లో నీ చివరి కోరిక ఏంటో చెప్పయ్యా అంటారంట. జడ్జే అవకాశం ఇస్తాడు. చూసే ఉంటారులే ఎక్కడో చోట. అయినా వారికి నా చివరి కోరిక ఒకటేనయ్యా అన్నాడు. ఏంటయ్యా అంటే, మా అమ్మను ఒక్కసారి తీసుకొచ్చి చూపించండి, మా అమ్మతో ఒక మాట మాట్లాడి నేను వెళ్ళిపోతాను అన్నాడు. అమ్మో, ఇక తల్లి అంటే ఎంత ప్రేమో, ఇక ఒకసారి తల్లిని చూసుకుని ఇక సావటానికి సిద్ధంగా ఉన్నాడు కదా, వెళ్ళిపోతాడని చెప్పని అనుకుంటా ఉన్నారు. అమ్మ దగ్గరికి వచ్చింది. చెవిలో చెప్తూ చెవిని గట్టిగా కొరికి పడేసి, ఎందుకే ఏడుస్తావు, నా కొడుకు ఇదైంది అదైందని చెప్పని మొట్టమొదట చూది తెచ్చిన రోజే 2 దెబ్బలేసి నువ్వు ఎందుకు తెచ్చావురా అని చెప్పని నువ్వు నన్ను ఒక దెబ్బేసి కొట్టినట్టయితే నేను ఇంత దౌర్భాగ్యంగా చెడిపోయేవాడిని కాదు. ఇప్పుడు నేను మరణాన్ని కొని తెచ్చుకునేవాడిని కాదు. కారణం ఎవరో నువ్వే. కాబట్టి దేవుని వాక్యానికి మనం విధేయులంగా ఉండాలి. మొట్టమొదట చిన్నగా తయారవుతుంది మనిషి హృదయంలో పాపం కానీ, తిరుగుబాటు స్వభావం కానీ, ఇది కానీ. దేవుని ఎదుట నిందారహితులుగా, మోసపూరితంగా లేకుండా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా నడుచుకుంటా వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అట్టి స్థితి నీకు నాకు ఉండాలి.